హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బంగారు కొండ ఈరోజు ఏమేం చేశాడు చెప్తాను. అంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్నేమో అసలు అర్థం కావు. ఇంకోటి అయితే వీడికి మన మాటలు చాలా బాగా అర్థమవుతాయని చెప్తాను కదా, అర్థం చేసుకొని కూడా పిలిచినప్పుడు రాడు చూడండి, అప్పుడు భలే. అసలు మీరు చూడండి వాడు ఏం చేస్తాడో మీరే చూడండి, మీరు చెప్పండి. అప్పుడు నేను కోపడాలా వద్దా అనేది కూడా మీరే చెప్పండి. ఇప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నాడు కదా, 3 స్టిక్స్ ఉన్నాయి కదా చూడండి, గ్రీన్ కలర్వి 3 స్టిక్సే కదా ఉంది. మొత్తం ఫుడ్ అంతా తింటాడు, ఆ 3 స్టిక్స్ మాత్రం అలాగే ఉన్నాయి సాయంత్రం దాకా కూడా. ఓకే, అలా ఉంటుంది. వాడికి నచ్చిందే చేస్తాడనమాట, మనకు నచ్చింది సప్పు చేయడు అసలు. ఇప్పుడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు కదా, ఇదేందనేది నాకు అసలు అర్థం అవ్వదు. మీరు వీడియో చూసి వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అనేది కొంచెం ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. అంటే ఇది చాలాసార్లు చేస్తున్నాడు, ఎందుకనేది అర్థం కాదు. ఇప్పుడైతే ఈ పని దాదాపు అరగంట పైనుంచి చేస్తున్నాడు. నేనేమో చాలా బిజీ ఉన్నా, కొంచెం వర్క్ ఉందన్నమాట. పాపవి గ్రాఫ్స్ చాలా ఉన్నాయి గీయాల్సింది. సో తను నైట్ ఇచ్చింది కుదరలేదు. ఇప్పుడు ఆ పనిలో ఉంటే వీడు టపా 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 ఆ సౌండ్ ఒకటి, అంటే షెల్ సౌండ్, వాడు ఎక్కబోతున్నాడు పడుతున్నాడు కదా, ఆ షెల్ టప్ టప్ సౌండ్ వస్తూ ఉందన్నమాట. ఏం చేయాలా అని చెప్పి అర్థం కాక ఒకసారికి వాడిని ఎత్తుకొని వచ్చాను. ఫుడ్ తిన్నాడు, కాసేపు తిరిగాడు, లోపలికి వచ్చాడు కదా, పడుకుంటాడేమో అని చెప్పి పడుకోబెట్టాను. అస్సలు పడుకోలే, కిందకు దూకుతా ఉన్నాడు. సరేలే అని చెప్పి మళ్ళీ కింద వదిలితే మళ్ళీ ఇదే పనిలో ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లే. అటు నుంచి వెళ్ళడానికి దారి ఏం లేదు, వాడికి బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి దారి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత మా మమ్మీ బాల్కనీలో వదిలేసింది అనమాట. కాసేపు వాకింగ్ చేస్తాడులే అని చెప్పి వదిలేసి ఆ మెష్ డోర్ వేసేసింది. వీడికి అస్సలు నచ్చదు కదా. మేమందరం అంటే కిచెన్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తా, వీడిని మాత్రం బాల్కనీలో వదిలేసి ఆ డోర్ వేసేస్తే, నెట్ డోర్ ఒకటేగా వేస్తాం. నన్ను లోపలికి రానియకుండా మీరు మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉంటారా, నేనేనా బయట ఉండాల్సిందని చెప్పి వాడు ఆ డోర్ పట్టుకొని అలాగే ఉన్నాడు తెలుసా. అసలు నిజంగా నేను చూడలేదు. నేను చూసేసరికి అమ్మ చూసి చెప్తుంది, వాడు చూడు డోర్ వేసేస్తున్నానని, ఆ డోర్ దగ్గరే ఉన్నాడు చూడు, లోపలికి ఎలా రావాలా అని చూస్తున్నాడు అంటా ఉంది. సరే మా, ఎందుకు అలా వేసావు, వాడికి నచ్చదని తెలుసు కదా, ఏడుస్తాడు మా, ఇప్పుడు అవసరమా మనకి అని చెప్పి ఇంక వెంటనే డోర్ తీసాడు అన్నయ్య. ఇంకా లోపలికి రావడానికి వాడు ట్రై చేస్తూ ఉన్నాడు. నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నా, టిఫిన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎంకరేజ్ చేస్తున్నా. సప్పు కమాన్ సప్పు అంటే వాడు నా వాయిస్ ఎటొస్తుందో అటువైపు తిరిగి చూస్తూ చెయ్యిస్తున్నాడు. మమ్మీ వచ్చి ఎత్తుకో, మమ్మీ నన్ను వచ్చి ఎత్తుకొని వెళ్ళు, వీడు చూడు నన్ను ఇక్కడ వేసేసారు. మా అమ్మ అయితే ఏం నవ్వుకుంటుందా, ఒరే నీకు వచ్చిగా జంప్ చేయడానికి, జంప్ చేసిరా, రోజు రాట్లా నువ్వు, ఈరోజు ఎంత చెయ్యిస్తున్నావు అని చెప్పి చూస్తున్నాను. మా అన్నయ్య కొత్తగా చూస్తూ ఉన్నాడు అలా. అంటే ఇది రోజు అలవాటే మాకు. మెష్ డోర్ వేసామంటే ఇంకా అక్కడే ఉంటాడు, డోర్ దిగానే లోపలికి వచ్చేస్తాడు. వాడికి అస్సలు నచ్చదనమాట, ఫ్యామిలీ మొత్తం ఎక్కడుంటే వాడు అక్కడే ఉండాలి. ఓకే, డోర్ తీసాము, ఇంకా అలా చేయించాడు. నేను ఎంకరేజ్ చేసిన, జంప్ అనగానే జంప్ చేసేసాడు. ఇంకా నేను వచ్చి నా వర్క్లో నేనున్నాను, వాడు నేరుగా బెడ్రూమ్లోకి వచ్చేసాడు. వచ్చి ఈ పనిలో ఉన్నాడనమాట. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అరగంట పైనుంచి ఇదే పనిలో ఉన్నాడు కదా, దీని మీనింగ్ ఏదన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నాడు చాలాసేపు. తర్వాత నేను ఇంకా పిలుస్తున్నాను అనమాట. ఎంతసేపు అని చూస్తూ ఉంటాం, బాగోదు కదా. అసలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక, చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఆ గ్రాఫ్లు ఏమైనా తప్పుపోతే వాళ్ళ అక్క నన్ను మామూలుగా వేసుకోదు, ఏంది పిన్ని ఇలా చేసావు అని చెప్పి. అవసరమా మనకి రికార్డులు అవి. అందుకని ఇంకా ఆ పని ఆపేసి పిలుస్తూ ఉన్నా, సప్పు ఇట్రా, సప్పు ఏమైంది సప్పు ఇట్రారా అంటే వాడు నా వైపు చూసి ఏం చేస్తాడో చూడండి, మీరే చూడండి. ఫస్ట్లో చాలామంది చెప్పేవాళ్ళు, మేము తెచ్చుకున్న కొత్తలో, వీళ్ళకి మాటలు అర్థమవుతాయి, కళ్ళు మూసుకోరా అంటే స్నానం చేయించేటప్పుడు కళ్ళు మూసుకోరా అంటే మూసుకుంటాడు, మనం ఏదన్నా మాట్లాడుతున్నా అర్థమవుతాయి అని చెప్పి చాలామంది చెప్పారు. కళ్ళు మూసుకోవడానికి కూడా అర్థమయ్యేదేముంది, వాటర్ వేయగానే మూస్తాడు కదా ఎలాగో అనుకున్నా. బట్ ఇప్పుడు జంప్ చేయమనగానే జంప్ చేశాడా, సప్పు అని పిలవగానే టర్న్ చేస్తాడా,
వాడు ఎటువైపు ఉన్నా మన సౌండ్ ఎటువైపు వస్తే అటు చూస్తాడు. మళ్ళీ చికెన్ అనగానే ఇప్పుడు ఉన్న మెడ ఎలా ఉందో అది కాకుండా ఇంత బారు మెడ చేసి స్మెల్ చూడడానికి అసలు ఎంత క్యూట్గా ఉంటాడో అప్పుడైతే. ఓకే, మీరు చూడండి, ఇప్పుడు అలా వెళ్తున్నాడు కదా, రియల్ వాయిస్ పెడతాను చూడండి. सप्पू सप्पू आओ इधर, सप्पू सप्पू माँ आओ इधर, आओ इधर, सो जाती क्यों? जो हाई आओ अम्मा, आओ आओ आओ, सो जाती क्यों? जो हाई आओ आओ, अच्छा बच्चा नहीं। सप्पू 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 गुड बॉय नहीं, आप सो जाना अभी। आओ अमलू, अमलू कहाँ है सप्पू बेटा? आओ बूजी, सप्पू बूजी बूजी, आओ गुड बॉय अम्मा, आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ, अम्मलू आ जाओ इधर, इधर आओ आओ आओ, अच्छा बच्चा नहीं, अच्छा बच्चा नहीं बेटा। अम्मलू क्या करता है बेटे? हाँ हाँ, మీరు ముందు నుంచి వీడియో చూసారా? వాడు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యేవాడు. నేను పిలిచినప్పటికీ ఆ సూట్ కేసు పక్కన వెళ్ళి దాక్కున్నాడు చూసారా. మళ్ళీ గుడ్ బై కదా రామ్మ అనగానే బయటకు వచ్చాడు చూడండి. వీడి తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు అసలు. నేను ఎక్కడో మంచం మీద కూర్చున్నాను, నేను కిందకు కూడా దిగలే, నాకు చాలా పని ఉంది ఇప్పుడు వీడితో పెట్టుకోకూడదు అనుకొని. ఇంకా అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు, దీని మీనింగ్ ఏంది తెలుసుకుందాము, మిమ్మల్ని అడుగుదాము అని చెప్పి ఆ వీడియో తీశాను. పిలుస్తూ ఉంటే రాలేదు కదా, ఇప్పుడు మళ్ళీ చికెన్ ఇదిగోరా చికెన్ ఇదిగోరా అనగానే మామ చికెన్ ఎంత బాగా చేస్తాడు చూడండి. చికెన్ లాయక तेरे बेटो सपमा चिकन खिलाना बेटे, चिकन खिलाना, आओ चिकन खिलाती मो, इधर चिकन है, इधर चिकन, आह आह सब चिकन खाता बे, आजा आजा चिकन है दो, इधर चिकन है दो, आओ आजा आजा, इधर चिकन खा दे, गुलशन दीदी खिलाना, अमलू अमलू నాకు చికెన్ అమ్ముకు. చూసారా, చికెన్ అనగానే ఎక్కడం ఆపేసి కొంచెం ముందుకు వచ్చాడా, మళ్ళీ స్మెల్ చూసుకొని ఇక్కడెక్కడా లేదులే చికెన్ స్మెల్ రావట్లేదని చెప్పి మళ్ళీ వాడి పనిలో వాడు ఉన్నాడు చూడండి. అసలు మెయిన్ నాకు అంటే అదొక ఫీలింగ్ వచ్చేసింది, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు ఇంతసేపటి నుంచి. ఇప్పుడు జస్ట్ ఇది వీడియో ఒక 10-15 మినిట్సే ఉంది కదా, బట్ వాడు హాఫ్ అన్ అవర్కు ఇంకా ఎక్కువే, లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తున్నాడు, మళ్ళీ ఇది ఒక 10 మినిట్స్ అంటే 40-45 మినిట్స్ దాకా చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాడిని ఎత్తుకొని కాసేపు వాడితో మాట్లాడి, ఇంకేం చేస్తాను, ముందు వాడు సెట్ అవ్వాలి కదా మన వర్క్ చేసుకోవాలంటే. సో వాడిని ఎత్తుకొని బుజ్జిగించుకొని కాసేపు ఆడిపించుకొని ఇంక తీసుకెళ్ళి వేరే బెడ్రూమ్ ఉంది కదా బొమ్మలు ఉండవి, సో తీసుకెళ్ళి టెడ్డీస్ దగ్గర వదిలిపెట్టాను, హాయిగా పడుకున్నాడు. ఇంకొచ్చి నేను నా పని చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది, వాడు రిలాక్స్డ్గా ఉంటే మనం మన పని హాయిగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఏందో అది అసలు నాకు అర్థమే కాదు, చేసిందే చేస్తాడు 100 సార్లు, అటు ఇటు ఇటు అటు తిరుగుతానే ఉన్నాడు. అదేందో ఫైనల్గా ఇంక వాడిని ఎత్తుకొని వచ్చేసి కాసేపు మాట్లాడి బుజ్జిగించుకొని, ఏందమ్మా ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు తిరుగుతున్నావు చెప్పు, నాతో చెప్పు, నేను వింటాను, నాకు చెప్పు. ఇంకింతే, ఇంకేం చేసేది చూపిస్తూ ఉన్నా ఆ రికార్డ్స్, అదే గ్రాఫ్స్ ఇవన్నీ ఇప్పుడు వెయ్యాలి, లేకపోతే అక్క తిట్టిద్ది. అక్కకి ఏమని చెప్దాం చెప్పు, వాళ్ళ మిస్ తిట్టదా ఎందుకు రాయలేదు అని
అని చెప్పి నువ్వు పడుకో ఇంకా అని చెప్పి కాసేపు వాటితో మాట్లాడి బుజ్జగిచ్చుకొని ఇంకేం చేస్తావు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓకే, ఇక్కడ ఆడిపించేటప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంటే ఇది నాకు అలవాటు అయిపోయింది అనమాట. వాడి ఫేస్ చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. కాసేపు గారాబం చేస్తూ ఉన్నాను. నార్మల్గా వీడు అసలు ఏ సైజులో ఉన్నాడో మీకు అర్థమవుతుందో లేదో అన్నట్టు అరచేతిలో ఎత్తుకున్నాను. అంటే అరచేతిలో ఉండట్లేదన్నమాట, సైజ్ పెరుగుతున్నాడు కదా. సో అలా కూడా ఎత్తుకొని చూపించాను. బట్ మెయిన్ ఏంటంటే వీడి ఫేస్ చూపిస్తాను చూడండి. అంటే మధ్యలో కట్ అయినట్టు కనిపిస్తుంది. అది ఎందుకుంది అలా అనేదే పెద్ద డౌట్ అనమాట. చూస్తున్నారా ఎలా జంప్ చేశాడో. ఆ గోర్ల దెబ్బకి అసలు ఎర్రగా అయిపోయింది నా చెయ్యి అయితే. బట్ కట్ చేయలేము. వాడికి ఇబ్బంది అయితే కట్ చేస్తాను, కానీ మనకి ఇబ్బంది అయితే మాత్రం అసలు కట్ చేయను. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫేస్. ఇంతకుముందు గుర్తుందా, వీడు చిన్నప్పుడు కాల్షియం స్టోన్ తినిపించాను. అప్పుడేంది ఒక 2-3 డేస్ నానబెట్టేసి పెడితే వాడు అదేదో చికెన్ లాగా కొరకడానికి ట్రై చేసేవాడు. అలా కొరికినప్పుడు ఏమన్నా వాడు నోరు ఏమన్నా డ్యామేజ్ అయిందా అంటే మధ్యలో కొంచెం కట్ అయినట్టుగా అనిపించిద్ది. మీ టర్టిల్స్ కూడా ఇలాగే ఉందా కొంచెం చెప్పరా? చూపిస్తాను చూడండి క్లోజప్లో. మధ్యలో కట్ అయినట్టు ఉంది కదా, అది నార్మల్గా ఆ షేపే అంతనా లేకపోతే స్టోన్ పెట్టినప్పుడు ఏమన్నా, అదే కాల్షియం తినిపించినప్పుడు ఏమన్నా అలా అయిందా? నాకు ఇదే పెద్ద డౌట్, ఇంకేం లేదు. అది కూడా కాల్షియం స్టోను చాలా రేర్ మనం తినిపించడం. అసలు వీడికి అంత అవసరం ఏముందిలే అన్నట్టు, హెల్తీగా ఉన్నాడు కదా అన్నట్టు నేను అసలు పెట్టను. బట్ ఉన్నప్పుడు కంప్లీట్ చేయాలి కదా, మావయ్య అంత ఇదిగా ఇచ్చినప్పుడు పెట్టు మంచిది, బోన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. అసలు వీడి జంపింగ్ ఎక్కువ కదా, సో జంప్ చేస్తూ ఉంటాడు కాబట్టి పెట్టు అని ఇచ్చారు కదా అన్నట్టు పెట్టాను. బట్ దానివల్ల తెలిసింది ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ఒక 1 వీక్ ముందే నానబెట్టేస్తే మనం వెళ్ళొచ్చేలోపు అది నాని కొంచెం కొంచెంగా తింటాడనమాట. నార్మల్గా షార్ట్స్లో చూపించేటప్పుడు అది తింటుంటే పౌడర్లా అయిపోయి హాయిగా తింటున్నట్టు చూపిస్తాయి. నేను అలా అని వాడికి పెడితే పళ్ళు ఇరిగిపోయేటట్టు ఉన్నాయి, కానీ అది మాత్రం తినడానికి రాలేదు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి చూడండి, కాల్షియం స్టోన్ అని కొట్టిన సప్పు దాంట్లో వచ్చేస్తాయి. వీడి ఓల్డ్ షార్ట్స్లో అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు బుజ్జోడు, అసలు భలే నచ్చింది నాకు. షార్ట్స్లో ఓల్డ్ పాపులర్ ఇలా వస్తున్నాయి కదా, సో అలా చూసుకున్నప్పుడు భలే ముద్దొస్తున్నాడు అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడో బుజ్జోడు, ఇంత చిన్నగా ఉన్నాడు. ఫస్ట్ షార్ట్ గుర్తుందా, సపోటా అంట. అసలు భలే నచ్చింది నాకు. అదైతే అసలు సప్పుని తీసుకొచ్చిన వితిన్ డేస్లో పెట్టింది అనమాట. అప్పటికి అసలు మనకు ఛానల్ లేదు, ఏం లేదు, జస్ట్ గుర్తు కోసం అని చెప్పి తీసుకున్నది. చాలా బాగుంటాడు. అది గుర్తొచ్చి ఇప్పుడు అసలు అరచేతిలో పట్టుకుంది. ఇప్పుడు ఎంతున్నాడు బండగా, అసలు చేతిలో నిలవట్లేదు, అరచేయి దాటిపోతున్నాడు. 2 years కంప్లీట్ అవుతున్నాయి కదా, సో బాగుంది, గ్రోత్ అయితే బాగుంది మా బంగారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో చేసిన దానికి అర్థమైందో తెలిస్తే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.